నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రభుత్వ రంగ సంస్థల్ని అందులో పనిచేస్తున్న కార్మికులకు ఎట్లా నిర్వీర్యం చేయాలనే ఆలోచన తప్ప ప్రభుత్వ రంగ సంస్థలు ఇంకా పెంచాలి, కొత్తవి ఓపెన్ చేయాలనే ఆలోచన లేదు. కేవలం ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అమ్మేసి కార్పొరేట్ సంస్థలకు వేల కోట్లు దోషిపెట్టడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు మాఫ్ చేసిండు, వడ్డీలు మాఫ్ చేసిండు. ప్రభుత్వ రంగ సంస్థల్ని కారు చౌకగా 10% రేట్లకే వాళ్ళకి కట్టబెడతా ఉన్నాడు. ఇంకా అది సాధనట్టు కార్మిక చట్టాలు మార్చి కార్మికులకు ఏ హక్కు లేకుండా చేసి ఇలా యాజమాన్యాలకు దోచిపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే ఇవాళ 44 కార్మిక చట్టాలను 4 కోడ్ల కుదించి కార్మికుల సంఘాలు పెట్టుకోకుండా చేసి కార్మికులకు ఎటువంటి హక్కు లేకుండా చేసి ఇలా యాజమాన్యాలకు దాసోహం చేసే పరిస్థితి తీసుకొస్తున్నాడు. అందుకే దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని అసోసియేషన్లు, అన్ని ఫెడరేషన్లు ఇలా ఈ సమ్మెలో పాల్గొనబోతున్నాయి. ఇప్పటికే రైతు ఉద్యమం వాళ్ళ చట్టాలు మార్చి ఉద్యమం చేసి ఇలా మెడల వంచి నరేంద్ర మోడీకి తప్పనిపించుకొని ఇలా చట్టాలు రద్దు చేయించుకున్నారు. అట్లాగే మొత్తం దేశంలో ఉన్న కార్మిక వర్గం కూడా ఇలా ఒకటైంది. ఖచ్చితంగా నరేంద్ర మోడీ ఏవైతే 4 కోట్లలో ఖచ్చితంగా ఎంతో తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీంట్లో 50 కోట్ల మంది రైతుల మద్దతుతో సమ్మె పాల్గొనబోతున్నారు. జూలై 9వ తారీఖు నాడు సమ్మె జరగబోతుంది. ఖచ్చితంగా నరేంద్ర మోడీ రద్దు చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ప్రతి కార్మికుడు దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమ్మె ఆర్థిక ప్రయోజనాల కోసం కాదు, మన ఉద్యోగ భద్రత కోసమే అని ముఖ్యం గుర్తుపెట్టుకోండి. ఇది కనుక అమలైతే రాబోయే కాలంలో కార్మికులకు ఏ హక్కులు ఉండవు, అన్ని హక్కులు పోయే ప్రమాదం ఉంది. ఉద్యోగ భద్రత లేదు, వేతన చట్టాలు మారిపోతున్నాయి. అసలు ఎల్టీసీలు, ఎల్ఎల్టీసీలు, పీఎఫ్లు అట్లాంటి అన్నీ కూడా కోల్పోబోతున్నాం. అందుకే అన్నిటి కార్మికులు ఈ చట్టాల మీద అవగాహన పెంచుకోవడం కోసం CI2 సింగిల్ కాల్స్ ఎంప్లాయీస్ ఒక బుక్ రిలీజ్ చేస్తుంది. దయచేసి మీరు అందరూ కూడా ఈ బుక్ వాల్యూ 5 రూపాయలే. మీరు 5 రూపాయలు ఇచ్చినా ఇవ్వకుండా ప్రతి కార్మికుడు మాత్రం ఖచ్చితంగా ఈ బుక్ చదవాలి. దాదాపు 25,000 పుస్తకాలు కొట్టించడం, సింగరేణి కార్మికులు అందరికీ కూడా ఈ బుక్ రిలీజ్ చేస్తున్నాం. ఈ బుక్ చదివి అందరూ అవగాహన పెంచుకొని సమ్మెలో విజయవంతం చేస్తున్నాం. అందరూ భాగస్వాములు కావాలని చెప్పి CI కార్మిక వర్గానికి విజ్ఞప్తి.